ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. తల ఉంచండి, కళ్ళు మూయండి. పరిశుద్ధుడే మా తండ్రి, సర్వోన్నతుడా, మీ ఉన్నతమైన నామమును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మరొక తరుణం నీ పిల్లల ఎదుట నేను నీ మాటలు వివరించుటకు, నీ వాక్కుని మోసుకుని వచ్చిన నీ రాయభారిగా నీ పిల్లలకు నీ మాటలు అందిస్తున్నప్పుడు మా పక్షముగా మా మాట అది నీ మాట నాయనా. నీ మాటకు ఈ స్వరమును వాడుకొని నీ నామమునకు మహిమ తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన రక్షణ, ప్రభువా ఆయన చేసిన త్యాగం, ఈరోజు నేను తండ్రి అనే భాగ్యం మాకు కలిగింది. ఆ భాగ్యాన్ని మేము పోగొట్టుకోకుండా దాన్ని సంపాదించుకొని ప్రభువా రేపు నిన్ను నిత్య రాజ్యములో కలుసుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని, నీ విలువైన మాటలు వినుచుండగా సమయోచితమైన జ్ఞానం, వినే బుద్ధి బిడల కలిగించమని క్రీస్తునామమున అతి వినంగా అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. మరొకసారి మీ ముందు ఇటు విధముగా దేవుని మాటలు పంచుకొనుటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయమును బట్టి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉన్నతమైన అధికారం కలిగిన శ్రేష్టమైన నామం బట్టి ఎన్నో స్తోత్రాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ ఛానల్ ద్వారా అనేకమైన మాటలు వింటూ మీరెంతో బలపడుతున్నారని, ఆదరింపబడుతున్నారని, నెమ్మది పొందుతున్నారని, జ్ఞాన బుద్ధులు నేర్చుకున్నారని, నిరీక్షణ కలిగి ఉన్నారని, విశ్వసిస్తున్నారని నేను ఎంతగానో ఆశిస్తున్నాను, నమ్ముతున్నాను. దేవుని యొక్క రాజ్యంలో మనమందరం ఒకనొక దినాన కలుసుకుంటామని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. అట్టి యొక్క అవకాశం దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మరొక అంశాన్ని మనం విందాం. చాలా విషయాలు విశ్వాసం కోసం మనం విన్నాం గడిచిన వారాల్లో. ఈరోజు ఏది మంచిది అంటే, ఒక క్రైస్తవుడికి లేదా ఒక మనిషికి ఏది మంచిది? యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎరగని వారికి ఏది మంచిది? యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎరిగిన వారికి ఏది మంచిది? అంటే అల్టిమేట్గా అందరికీ ఏది మంచిది? ఏది మంచిది? ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశం. ఒకసారి లేఖనాల్లోకి వెళ్ళి ఒక మాటను మనం ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరం, మంచి సమాచారం ఎముకలకు పుష్టినిచ్చును. బలం ఏంటి? ఎముకలకు బలాన్నిచ్చేది ఏంటంటే ఒక మంచి సమాచారం. దేవుని మాటలు వినటానికి వచ్చిన మీ అందరికీ నేను చెబుతున్నది, ఒక మంచి సమాచారం తీసుకొచ్చాను. అది మీ ఎముకలకు బలాన్నిచ్చేది తీసుకొచ్చాను. మీకు ఆరోగ్యాన్ని తీసుకొచ్చేది చెప్పాను. ఆత్మీయతను ఆర్థికంగా అభివృద్ధి పరిచేది, అన్ని విధాలుగా మీకు ప్రయోజనం, అన్ని విధాలుగా మీకు మంచిది. ఈరోజు నేను చెబుతున్న మాటలు అది క్రీస్తు రాయబారిగా నా పైన మోపబడిన భారాన్ని బట్టి ఆ కాడిని మోస్తూ ఆయన ఇచ్చిన విలువైన సంగతులు మీ ముందు జల్లుతున్నాను. కాబట్టి ప్రయోజనకరంగా ప్రతి మాట మీరు వినాలని, నేర్చుకోవాలని ప్రభు సేవకుడిగా మనవి చేస్తున్నాను. రైట్. మంచి సమాచారం ఎక్కడుంది? మంచి సమాచారం. మనిషి అయితే ఏమన్నాడంటే, ఏ మంచి నాలో లేదు అన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం అన్నాడు, ఏ మంచి నాలో కనబడడం లేదన్నాడు పౌలు గారు. మరి మంచి మనిషిలో లేనప్పుడు మరి మంచి సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది? ఏది మనకు కావలసిన మంచి సమాచారం, ఏది మంచిది అన్నదానిని మనం ఈ యొక్క సమయంలో మనం ఆలోచన చేద్దాం. ఏ మంచి లేని కుటుంబంలో, ఏ మంచి లేని వ్యక్తిలో, ఏ మంచి లేని సమాజంలో మనకి తెలియవలసింది, మనం పొందుకోవలసింది, నేర్చుకోవలసింది ఒక మంచి సమాచారం తెలుసుకుందాం. ఆ మంచి సమాచారాన్ని దేవుడిచ్చాడు. ఆ దేవుని ద్వారా మనం పొందుకుని మన జీవితాలను కూడా ఏ మంచి లేని జీవితాన్ని మంచి చేసుకుందాం, మంచిగా మార్చుకుందాం. ప్రియమైన దేవుని సంగమా, కీర్తన గ్రంథము
92వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుట మంచిదంట. ఈరోజు ఈ ఛానల్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఏది మంచిదంటే యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమని నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది. నిన్ను పొగడడం మంచిది, నిన్ను స్తుతించుట మంచిది, నీ కొరకు గానం చేయటం మంచిది, 10 తంతుల స్వరమండలముతో నిన్ను కీర్తించుట మంచిది. ఏ మంచి లేని సంఘములో అయినా, ఏ మంచి లేని సమాజంలో, ఏ మంచి లేని కుటుంబంలో, ఏ మంచి లేని వ్యక్తిలో ఒక మంచి సమాచారం దేవుడు చెబుతున్నాడు. దేవుణ్ణి స్తుతించటం మంచిది, దేవుని కీర్తించటం మంచిది, దేవుని నామమును ప్రకటించుట మంచిది. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? దేవుని ఎందుకు ప్రార్థించాలి? దేవుణ్ణి ఎందుకు కొనియాడాలి? దేవుని ఎందుకు కీర్తించాలి? ఎందుకనే ఇన్ని కార్యాలు జరిగించాలి దేవుని గురించి అంటే 113వ కీర్తన 3వ వచనం. ఇందులో చాలా రెఫరెన్స్లు ఇస్తాను. మీరు అన్ని జాగ్రత్తగా చూడండి, ఆధారాలు వచ్చిన వెంబడి వచ్చిన మనం వెళ్తున్నాం. 113వ కీర్తన 3వ వచనం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నందదగినది. గనుక చేయాలి, స్తుతించాలి దేవుణ్ణి. ఎందుకు స్తుతించాలంట? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా ఆయన నామం స్తుతి నందదగినది. మన నామం, మన పేరు, మన గొప్పతనం కొన్ని రోజులే, తాత్కాలికం. కానీ దేవుని నామం, దేవుని చట్టం, దేవుని జ్ఞానం, దేవుని ప్రేమ, దేవుని ఔన్నత్యం, దేవుని మహాపరాక్రమవంతం, అది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా స్తుతి నందదగినది. అందుకు దేవుని ఏం చేయాలంట? స్తుతించాలంట, కొనియాడాలంట, కీర్తించాలంట, ప్రకటించాలంట. స్తుతించేవారు ఎవరున్నారండి? అడుక్కునే వాళ్ళు ఎక్కువైపోయాం కదా ఈరోజు. మోకరించామంటే ఇక అడగటమే. దేవుణ్ణి పట్టుమని 10 నిమిషాలు స్తుతించే దాఖలాలు ఏమైనా ఉన్నాయా? దేవుణ్ణి స్తుతించే విధానం మనలో ఏమైనా ఉందా? ఆయన పేరు ప్రఖ్యాతులను ప్రకటించటం, ఆయన గురించి గానము చేయటం, ఆయన నామమును ఉచ్చరించటం, మోకరించి ఆయన ఔన్నత్యాన్ని పొగడడం, సమాజం మధ్యలో ఆయన గురించి గొప్ప చేయటం ఉందా? అది మంచిదంట. ఒకరి మీద ఒకరు కాలు దూవడం మంచిది కాదు, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవటం మంచిది కాదు, ఒకరి మీద ఒకరు అక్కసుతో, ఒకరి మీద ఒకరు అసూయతో, అది మంచిది కాదు. మరి ఏది మంచిది? దేవుణ్ణి స్తుతించుట మంచిది. ఎందుకు స్తుతించాలంటే ఆయన నామం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా స్తుతి నందదగినది. మోకరించి దేవుని స్తుతించే విధానం మనం నేర్చుకోవాలి ప్రియులారా. ఎందుకు స్తుతించాలంటే మనం విన్నాం. అలాగ స్తుతిస్తే మనకేంటి ప్రయోజనం చూద్దాం. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం. అది ఐగుప్తు దేశములో సైన్యములకు అధిపతి యెహోవా నాకు సూచనగాను సాక్షార్థముగాను ఉండును. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన ఒక రక్షకుణ్ణి పంపును, అతడు వారిని విమోచించును. స్తుతిస్తే ఏమొస్తుంది? ఏమి జరుగుతుంది? 430 సంవత్సరాల బానిస సంఖ్యలు తెంపబడ్డాయి. ఎన్నో సంవత్సరాల బట్టి వేదనకరమైన పరిస్థితులు ఉన్నావేమో, ఎంతో చిక్కుల్లో పడిపోయిన ఎన్నో ఏళ్ల తరబడి నశించిపోతున్న పరిస్థితులు ఉన్నావేమో, విడుదల లేక బాధపడుతున్నావేమో. ఈ వాక్యం వింటున్న సహోదరుడా, నీకు ఈ మాటలు దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? ఎంతో భయానకమైన అగ్ని బంధకాల్లో నువ్వు కూరుకుపోతున్నావేమో, అప్పుల బాధల్లో నలిగిపోతున్నావేమో, ఆర్థికపరమైన సమస్యలతో, కుటుంబపు సమస్యలతో నలిగిపోతున్నావేమో. అయితే
స్తుతిస్తే ఏమొస్తుంది అంటే బానిస సంఖ్యలు తెంపబడతాయి. 430 సంవత్సరాల బానిసలైన వారిని విడుదల చేయడానికి మోషే అనే ఒక విమోచకుని పంపించాడు ఆయన. ఈరోజు ఎన్నో ఏళ్ల తరబడి పాపం అనే బంధకాల చేత నశించిపోతున్న మన గురించి యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు ఆయన మనకి విడుదల చేయటానికి. స్తుతిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మన బంధకాలు తెంపబడతాయి. ఎర్ర సముద్రం పాయలైపోయింది, ఆకాశం నుంచి మన్నా కురిసింది, సముద్రం నుంచి పూరేళ్ళు వచ్చాయి, బండ నుంచి నీళ్ళు వచ్చాయి. అంటే విడుదల, పోషణ, సమృద్ధి కలిగింది. దీనివల్ల స్తుతించటం వల్ల యెహోషువ నాయకుడయ్యాడు. యోర్దాను నది ఆగిపోయింది, యెరికో గోడలు కూలిపోయాయి, కనాను భూభాగాన్ని స్వతంత్రించుకున్నారు. స్తుతిస్తే ఆయన స్తుతి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతి నందదగినది. ఆయన స్తుతిస్తే ఏం జరుగుతుంది అంటే మన బంధకాలు తెంపబడతాయి, సమృద్ధి సమాధానం వస్తుంది. మన చరిత్రలో మనం విన్నాము కదా, ప్రాకారాలు కూల్చాడు ఆయన. ప్రాకారాలు కూల్చేవాడు మన ముందు నడుస్తున్నాడు కనుక మనము ధైర్యముగా మనం ఆయన ఏం చేయాలి? స్తుతించాలి. దేవుణ్ణి పొగుడుతూ, కీర్తిస్తూ, ఆర్భాటముతో, 19 స్వరమండలముతో ప్రాకారం చుట్టూ 6 దినాలు తిరిగాడు. 7వ రోజు 7 సార్లు తిరిగారు. ప్రాకారములు కూలిపోయాయి, యెరికో గోడలు. దీనివల్ల దేవుని కీర్తించటం వల్ల అది నీకు మంచిది. ఎత్తైన ప్రాకారాలు నీ ముందున్నాయేమో సమస్యలనే వలయాలు, సమస్యలనే గోడలు నిన్ను ఆధ్యాత్మికంగా ఎదగనివ్వకుండా ఎప్పటికప్పుడు నిన్ను ఒక ముండ్ల తుప్పల్లో బ్రతుకుతున్న, ఒక ఐహిక విచారాలతో బ్రతుకుతున్న జీవితం ఒకరు ఉందేమో, అనిచేస్తుందేమో నీ ఆత్మీయ జీవితాన్ని. ఒక్కసారి సరి చేసుకో. ఈరోజు ఈ రాత్రి స్తుతించు, నీ స్థితి మారుతుంది, నీ గతి మారుతుంది. స్తుతించుదాం. దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి, దేవుణ్ణి స్తుతించాలి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. మేము ప్రార్థనా స్థలంలోకి వెళ్ళుచుండగా పుతోను అనే ఒక అమ్మాయికి దెయ్యం పట్టినదే, సోది చెప్పుడు చేత తన యజమానులకు బహుగా లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. పౌలు గారు, శీలా గారు ఫిలిప్పి పట్టణానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు ఆయన. వాళ్ళు వెళితే సువార్తకి ఆటంకంగా అక్కడ ఒక చిన్నదానికి దెయ్యం పట్టి విపరీతంగా చాలా ఆటంకపరుస్తుంది, ప్రతిరోజు ఆటంకపరుస్తుంది. అప్పుడు పౌలు గారు ఏం చేశారంటే ఆ పాపకున్న దెయ్యాన్ని వదలగొట్టారు పౌలు గారు. అయితే ఆ మంచి పని చేస్తే వాళ్ళందరూ ఏం చేశారంటే గ్రామ చావులు పెట్టి బెత్తాలతో విపరీతంగా కుట్టేశారు. అలా కొట్టిన తర్వాత వాళ్ళ యొక్క కక్ష, వాళ్ళ యొక్క ఇంకా కోపం చల్లారక చెరసాలకు అప్పచెప్పారు, చెరసాలలో వేశారు. చెరసాల్లో అక్కడ కొట్టించి బండ్లు వేసి బిగించారు. బండ్లు వేసి బిగించిన తర్వాత ప్రియులారా బాగా వినండి, అప్పుడు పౌలు శీలలు ఏం చేశారంటే పాటలు పాడారంట. ఏం చేశారంట? వాళ్ళు పాటలు పాడారంట. పాటలు పాడితే ఏమైందంట? ఖైదీలు సంఖ్యలు తెంపబడ్డాయి, పౌలు శీల సంఖ్యలు తెంపబడ్డాయి, బండలు తెంపబడ్డాయి, చెరసాల పునాదులు అదిరాయి అర్ధరాత్రి వేళ. అర్థమైందండి? అంటే స్తుతిస్తే ఏం జరుగుతుంది అంటే ప్రతి బంధకాలు తెంపబడతాయి, ప్రతి కష్టము తీర్చబడుతుంది, 10 ఇబ్బందుల నుంచి విడుదల వస్తుంది, సమాధానం దొరుకుతుంది. ఎవరిని స్తుతిస్తే? దేవుణ్ణి స్తుతిస్తే. మనుషుల ముఖ స్తుతొద్దు, మనుషులు మెప్పులు గొప్పలొద్దు, మనుషుల దగ్గర ఏదో పొందుకోవాలని ఇప్పుడు ట్రై చేయకు. దేవుడి యొద్ద నుంచి పొందుకోవడానికి ప్రయత్నించి, దేవుని దగ్గర సంపాదించుకునే ప్రయత్నించి, దేవుడే నీకు సమస్తము కూడా దయచేయగలిగిన వాడాయన. సమస్తానికి ఆధారం ఆయనే, సమస్తాన్ని కలగజేసిన వాడు, సమస్తం నీకు ఇచ్చేవాడు ఆయనే. ప్రియమైన దేవుని సంగమా, ఆలోచించి అక్కడ జరిగిన పరిస్థితి అంతా మనకి తెలిసిన సంగతి. వారు స్తుతించారు, పాటలు పాడారు. ఒక్క ఖైదీ కూడా బయటికి వెళ్లకుండా కఠిన హృదయం కలిగిన ఖైదీలు సైతం మార్చబడ్డారు. ఒక దొంగబడికి సొందు దొరికితే పారిపోదాం చూస్తాడు, ఒక్కడ కూడా పారిపోలేదు. అంతేనా జరిగింది? ఎవడైతే ఆ చెరసాల నాయకుడు ఉన్నాడో ఆ రాత్రి అతనే కాదు, అతని కుటుంబం అంతా మార్చబడింది, రక్షణ పొందింది.
ఇదే మిక్కిలి అనుకూల సమయం అనుకున్నారు, రక్షణ పొందబడ్డారు. అంటే పౌలు గారికి భౌతికపరమైన సంఖ్యలు ఊడే, అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్న చెరసాల నాయకుడి యొక్క పాపపు సంఖ్యలు కూడా తెంపబడ్డాయి అదే రాత్రి. స్తుతిస్తే ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయి. మోషే గారి ద్వారా బానిస సంఖ్యలు ఐగుప్తు ప్రాంతం నుంచి తెంపబడ్డాయి. యెహోషువ గారి ద్వారా కనాను భూభాగం చేర్చబడ్డారు. ప్రాకారాలు కూల్చబడ్డాయి, అడ్డులు తొలగబడ్డాయి, అవాంతరాలు తొలగబడ్డాయి దేవుని స్తుతించడం వల్ల. ఇంకా ఏంటి మంచిది? దేవుణ్ణి పొగడాలి. ప్రభువా ఉన్నవాడవయ్యా, గొప్పవాడవయ్యా, స్తుతినొందదగిన వాడయ్యా, పరాక్రమంతుడవయ్యా, సైన్యకు అధిపతికి యెహోవావయ్యా అని దేవుని యొక్క నామములు పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు చదువుతున్న ప్రతి మాటని పక్కన రాయి, ఆయన గుణగణాలు రాయి, లక్షణాలు. ఆ లక్షణాలు గుణగణాలు ఆయన రాసుకోవటం ముందుకు వెళ్ళటం వల్ల ఆయన స్తుతించటానికి నీకు అవకాశం ఉంటుంది. అవన్నీ పేర్లు ఎత్తి చదువు, దేవుని స్తుతించు. ఉదయం తెల్లవారుజామున ఎంత గొప్ప కార్యాలు నువ్వు చూస్తావో, చాలా గొప్ప కార్యాలు చూస్తావు. ఇంకేమన్నారు భక్తులు? చూద్దాం. కీర్తనలు 69వ కీర్తన 30-37 వచనాలు. కీర్తన 69-30-37 వచనాలు. కీర్తనలతో అంటే పాటలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరిచెదను. ఇది మంచిది, ఇది మంచిది. ఎలాగంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట, దేవుణ్ణి స్తుతించాలి. రెండవ దేవునికి ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభు నువ్వు నాకు చేసినందుకు థ్యాంక్ యూ నైనా, నువ్వు నాకు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా, నన్ను బ్రతికించినందుకు స్తోత్రాలు, నాకు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి మీకు స్తోత్రాలు, నాకు ఇచ్చిన భవిష్యత్తును బట్టి మీకు స్తోత్రాలు, నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు, నాకు ఇచ్చిన సేవను బట్టి స్తోత్రాలు, సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు, అసలు ఇచ్చిన రక్షణ బట్టి మీకు స్తోత్రాలు. అందుకే కిందకి చూడండి, ఎద్దు కంటేను కొమ్ములను డెక్కలను గల కోడెల కంటేను అది యెహోవాకు ప్రీతికరం. ఏది? యెహోవాను కీర్తించటం, యెహోవా నామమున కీర్తనలు పాడడం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రీతికరం, సంతోషం, ఆనందం, మంచిది దేవుని స్తుతించడానికి. అందుకే దేవుణ్ణి స్తుతించడం కొరకు మన మాటలు సిద్ధపాటు చేసుకోవాలి. మాటలు ఏం చేయాలి? సిద్ధపాటు చేసుకోవాలి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలు నీ పాపము చేత నువ్వు కూలితివి గనుక నీ దేవుడిని యెహోవా తట్టు తిరుగుము, మాటలు సిద్ధపరుచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసింది ఏమనగా, మా పాపములన్నిటిని పరిహరింపము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు నడిపించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి ఇవే మాకున్నవి. ఏంటవి? కీర్తనలు పాడడం, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, దేవుణ్ణి స్తుతించడం, పొగడడం. ఇవే మనం చేయగలం మన పెదవులతో. ఏమిస్తే రుణం తీర్చుకుంటామంటే ఇక్కడ యెహోషేయ భక్తుల ద్వారా, ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, ఆయన స్తుతించు, నీ హృదయమైన తట్టు తిప్పుకో, ఆయన కీర్తించు, ఘనపరచు, 10 తంతుల స్వరమండలముతో ఆయన ఏం చేయి, గొప్ప ఆయన నామఘనతను పొగుడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇది నీకు మంచిది, ఇది నీకు మంచిది. అందుకే మీరు దానియేలు గారిని కూడా చూస్తే ఆయన ఏం చేశారు చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, రిఫరెన్స్ మీరు అన్ని చూడాలి, ఆధారం చూడాలి చక్కగా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10-11 వచనాలు. ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము 3 మోకళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ప్రార్థన, స్తుతి. ఒక బానిస బ్రతుకుతున్నారు యూదులు 70 సంవత్సరాలు. నెబుకద్నెజరు కాలములో బబులోను సామ్రాజ్యంలో యూదులందరూ మగ్గిపోతున్న తరుణం అదంతా కూడా. ఎవరు ప్రార్థన చేయకూడదు. నెబుకద్నెజరు అయిపోయిన తర్వాత దర్యావేషు వచ్చాడు. ఆ దర్యావేషు మాదీలు, పార్సీకులు, కోరేష్ కాలం. బబులోను సామ్రాజ్యం అయిపోయిన తర్వాత కోరేష్ కాలం అంటే మాదీలు, పార్సీకులు పరిపాలిస్తున్న కాలం అది. ఆ కాలంలో మాట్లాడుతున్న మాట్లాడు తెలుసా? ఇదిగో దానియేలు గారు, ఎవరు కూడా ప్రార్థన చేయకూడదు, ఎవరు తమ దేవుని ఎవరు స్తుతించకూడదు, రాజా నిన్నే పొగడాలి, నిన్నే స్తుతించాలని ఒక శాసనం తీసుకొచ్చారు. కుట్ర పన్నారు అందరూ కూడా. దానియేలు దేనికి భయపడలేదు, దేవుని స్తుతించటం మంచిది అని అనుకున్నాడు. ప్రాణాన్ని పణంగా పెట్టి తన యథాప్రకారం ముమ్మారు, ఒకసారి కాదండి మరలా ముమ్మారు ఆయనకి ప్రార్థన చేయటం మానలేదంటండి, మానలేదు. ఆ స్తుతే వారి స్థితిని మార్చింది, వారి గతిని మార్చింది. వారు 70 సంవత్సరాల బానిస సంఖ్యలన్నీ కూడా ఏమైనా తెంపబడ్డాయి. వారి యొక్క ఉన్న ఆ బానిసత్వం అంతా కూడా
సామ్రాజ్యం అక్కడి నుంచి తిరిగి తీసుకురాబడ్డారు. ఎవరి ద్వారా అంటే, మీరు బాగా గ్రంథం చదవగలిగితే, మీకు అవగాహన ఉంటే, దానియేలు ప్రార్థన బాగా బలంగా పని జరిగిందండి వాళ్ళకి. దానియేలు ప్రార్థనే, ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోక్కసారి, నీ ప్రవక్త ఇర్మియా గారి ద్వారా చెప్పావు కదా, 70 సంవత్సరాలు మనం విడిపిస్తానని చెప్పావు కదా, ఒక్కసారి నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకో ప్రభు. రిక్వెస్ట్ చేస్తున్నాడు, తన పాపములు ఒప్పుకుంటున్నాడు. 9వ అధ్యాయంలో మీకు ప్రార్థన అంటే, దానియేలు ప్రార్థన దేవుడు విని వారికి ఏం చేశాడు? విడుదల కలిగించాడు. స్తుతించటం చాలా ప్రాముఖ్యం. ప్రియమైన దేవుని సంగమా, బ్రతిమలాడాలి. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమ పట్టుకుని మగసిరి గలవాడి అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందు అతడు కన్నీరు విడిచి అతని బతిమలాడెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అంటే ఏం చేస్తాడు? బ్రతిమలాడుతున్నాడంట, స్తుతిస్తున్నాడు, బ్రతిమలాడుకున్నాడు, గోజాడుతున్నాడు. అది నీకు నాకు చాలా మంచిది ప్రియమైన దేవుని సంగమా. ఎప్పుడు? రాత్రి, ఉదయం, మధ్యాహ్నం దేవుని ఏం చేయాలి? మారు కాదు, నీకు అవకాశం ఉన్న చోట ప్రతిసారి కూడా దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. చనిపోయిన తర్వాత మనం స్తుతించలేము కదా, బ్రతుకున్నప్పుడే కదా స్తుతించగలిగిన మనం. కాబట్టి స్తుతించటం నేర్చుకోండి. గర్వం ఉండకూడదండి. ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తున్న మనకి గర్వం అన్నది రాకూడదండి. అసలు మనం తగ్గించుకోవాలి దేవుని స్తుతించేటప్పుడు. దావీదు దగ్గర ఏమంటాడండి? నేను నరుడిని కాదు పురుగుని అంటున్నాడు. అంటే నేను ఆత్మని అన్నాడు. అంటే తను నేను సౌలు దగ్గర అంటాడు, నేను మిన్నల్లి లాంటి వాడిని అంటున్నాడు, నల్లి లాంటి వాడిని అన్నాడండి. అంటే ఎంత తగ్గించుకుంటున్నాడో దావీదు మహారాజు. రాజు, 40 లక్షల జనాంగానికి రాజు, 12 గోత్రాలకు రాజు ఆయన. గర్వం ఉండకూడదు ప్రియమైన దేవుని సంగమా. గర్వం ఉండటం వల్ల, నెబుకద్నెజరు గర్వం వల్ల సింహాసనం గడ్డి మేంచడి 7 కాలాల పట్టు దేవాది దేవుడు. దేవుని స్తుతించడానికి గర్వం ఏంటి నీకు అసలు? ఆయన కీర్తించడం, గణపరచడం, పాట పాడటానికి ఎందుకు వస్తుంది నీకు అసలు? వస్తే శూషణ కొట్టకు దూరం అయిపోయింది గర్వం వల్ల. నేను రానంది, రాజు ఎదురు చెప్పింది. ఎందుకండి గర్విష్టి కలిగిన మాటలు మనకి? గర్వం రావడం వల్లే కదా ఆ అపవాది ఈరోజు దేవదూతగా ఉన్నవాడు, కిరూబుగా ఉన్నవాడు ఈరోజు అపవాదిగా మారిపోయాడు. వాడితో పాటు అనేక దేవదూతలు ఈరోజు నరకానికి పాతులయ్యాయి. దేనికి? గర్వం. మాకు కావాలి, మాకు కూడా. అంటే దేవుని మాట ధిక్కరించటం. ప్రియమైన దేవుని సంగమా, నా మాటలు జాగ్రత్తగా వినండి. దేవుని ఏం చేయాలంట? ఆయన స్తుతించటం మనకు మంచిది, ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించడం మనకే మంచిది. ఎందుకంటే ఆయన సూర్యోదయం మొదలుకు సూర్యాస్తమయం వరకు కూడా స్తుతినందగిన నామం. ఆయన స్తుతిస్తే మన కష్టాలు, మన కన్నీళ్లు, మన బాధలు, మన వేదనలు అన్నిటికి కూడా విడుదలిస్తాడు. మన భయంకరమైన బంధకాలు తెంపబడతాయి. పౌలు శీల బంధకాలు తెంపబడ్డాయి, అటు పాప బంధకాలు చెరసాల ఉన్న ఇక్కడికి తెంపబడ్డాయి. వాక్యం వింటున్నా, నేర్చుకో, స్తుతించడం నేర్చుకో దేవుణ్ణి. రెండవది, ఒకటి దేవుని స్తుతించాలి, 2 దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవది తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగాను మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. మన పాఠం ఏంటి? ఏది మంచిది? దేవుని స్తుతించడం మంచిది, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రీతికరం మంచిది. మూడవది ఆయన ప్రార్థించుట మంచిది. ఎలాంటి ప్రార్థన చేయాలి? నెత్తి మీద ప్రార్థన అంటే ఒక్కరికి ముసుకుండదు. స్త్రీలకి తల మీద ముసుకుండదు, ఎవరికి కూడా కన్నీళ్ళు ఉండవు, వేదన ఉండదు. ఉపవాస ప్రార్థన అంటాం. ఉపవాస ప్రార్థనలు కడుపు మార్చుకునే ఎవరు ఉండరు. కన్నీళ్ళు అసలు కనబడవు. మీరు బాగా ఆలోచించండి. బైబిల్లో ఉపవాస ప్రార్థనలో కన్నీళ్లు కార్చిన ప్రతి ఒక్కరు కన్నీళ్లు కార్చారు. కన్నీటి కార్చిన ప్రతి ప్రార్థనకి జవాబు వచ్చింది. కానీ ఈరోజు మనకు ఆవేదన ఉందా? నశించిపోతున్న ఆత్మల గురించి, నశించిపోతున్న మన కుటుంబాల గురించి, మన బిడ్డల గురించి, ఈ సమాజం గురించి, ఈ తుఫాన్లు, ఈ భయంకరమైన ప్రమాదాల గురించి ఉందా ఆవేదన? క్రైస్తవుడికి ఉండాలి, మనదే బాధ్యత. కాబట్టి ఈరోజు సువార్త ప్రకటన కొరకే, అయ్యో సువార్త ప్రకటింపబడి నాకు శ్రమ అంటున్నాడు. నేను సువార్త ప్రకటింపకపోయినా సువార్త ప్రకటించిన నాకు కలిగిన అతిశయం ఏమీ లేదు. అది దేవుడు నాకు ఇచ్చిన భారం. నేను చెయ్యాలి, నేను ఈ పని. ఇది క్రైస్తవుడిగా సువార్త ప్రకటింపబడటానికి ఈరోజు ఎన్ని ఆటంకాలు,
ఒక సత్యాన్ని చెప్పాలంటే ఒక కరపత్రిక చూడగానే కంగారైపోతున్నారే లోకం. మరి అలాంటి వారి మనసులు మారే విధముగా నువ్వేం చేయాలంటే మోకరించి దేవుని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రాజుల హృదయాలు మార్చాలి, వాళ్ళు మార్పు కలగాలి, మారు మనసు రావాలి. అధికారులు మారు మనసు కావాలి. వాళ్ళు మార్పు చెంది దేవుని యొక్క సామ్రాజ్యములో, క్రైస్తవ ప్రపంచములో ఆయన యొక్క మార్గం సువిశాలముగా వాక్యాన్ని ప్రకటించగలిగిన తరుణం, అవకాశాలు మనందరికి రావాలి కదా. అలాగా రావాలంటే మనం తినేసి పడుకోవడం కాదు, దేవుని ప్రార్థన చేయాలి. సంపూర్ణ భక్తిని చూపించగలగాలి. ఏంటంటే వారందరి కోసం మనం దేవుని దగ్గర యాచించాలి, ప్రార్థించాలి, స్తుతించాలి. ప్రార్థన చేయటం మంచిది. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం చెప్పడానికి తల మీద ముసుకుండదు, ప్రార్థన చేయడానికి తల మీద ముసుకుండదు. తన భర్తకు చూసాను కదా, పోనీ విధవరాలనుకో ముసుకేసుకోలేదంటే అనుకుందాం, పోనీ చిన్నపిల్లలనుకో ముసుకేసుకోలేదు అనుకుందాం. పెళ్ళయ్యి పిల్లలుండి భర్త ఉండి తల మీద ముసుగు లేకపోతే ఎలా? దేవుని ఏం గౌరవిస్తున్నాం మనం అసలు? కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రతి ఒక్కరు కూడా దేవుని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. భోజనం చేస్తున్న ఒక సేవకుడు భోజనం కూర్చున్నాడంట. భోజనం కూర్చున్న ఆయన ఇలా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, ఈ భోజనాన్ని పండించిన రైతుని, ఆ కుటుంబాన్ని, దాన్ని మరలా ఆడటానికి వచ్చిన మిల్లు, ఆ యజమానిని, దీనికి కష్టపడి చెమటోడ్చిన యొక్క పనివారిని, వారందరూ కష్టపడితేనే ఈరోజు నాకు ఈ ఆహారం నా కుటుంబం తినడానికి వచ్చింది. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. వారి కుటుంబాలన్నీ కూడా మార్పు చెందబడి రక్షణలోకి రావాలి అని ప్రార్థన చేస్తున్నాడంట ఒక సేవకుడు. ఎప్పుడైనా ఏదైనా తిన్నప్పుడు ప్రార్థన చేశామా? ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, వెంటనే గుట్టుకు మింగేస్తావు. కనుక ప్రియులారా, ఏది మనకు మంచిదంటే దేవుని స్తుతించుట మంచిది. మన బంధకాలు తెంపబడతాయి. దేవుణ్ణి కృతజ్ఞతాస్తులు చెల్లించుట మంచిది. మన యొక్క జీవితాలు ఆనందదాయకంగా మార్చబడతాయి. అలాగే దేవుని ప్రార్థించడం మంచిది. మన ప్రతి పరిస్థితి కూడా అనుకూలంగా మన రక్షణ మనం కాపాడుకోవడానికి మనం ముందుకి ప్రయాణం చేయగలం. అంటే ఆత్మీయంగా, ఆరోగ్యంగా, అంటే ఆత్మీయంగా, భౌతికంగా మనం నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలి అంటే, ఈ లోకములో దేవుడిచ్చిన ఆయుష్ అంతా కూడా మనం చక్కగా జీవించాలంటే దేవుని స్తుతించండి, దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించండి, ఆయనకి ప్రార్థన చేయండి. ఇది మంచిది, ఇది అందరికీ కూడా మంచిది. అట్టి యొక్క ఆలోచన దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలవంచ కొనలు మూయండి. పరిశుద్ధుడా కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. నిజంగా ఏది మంచిది అంటే, మంచే లేని మాలో నీ ప్రేమను చూపి నేను స్తుతించడం మంచిదన్నారు. నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించు ప్రీతికరమన్నారు. నేను ప్రార్థించడం మంచిదన్నారు. అట్టి ఆలోచన పిల్లలందరూ కలిగి అమలు చేయుటకు, ఆచరించుటకు, అటు దృక్పథంతో ప్రతి బిడ్డ నడుచుటకు సహాయం చేయమని, కీర్తించి బలపరి స్థిరపరచమని యేసు నామములో అతి వినయంగా అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకును తోడుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సమాధానం వెళ్ళండి. గాడ్ బ్లెస్ యు ఆల్.